సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాస్. సో ఇప్పుడైతే మనం లైట్కి సంబంధించి అండ్ కాన్వెక్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేస్తున్నాము. దీంట్లో ఇది రెండో వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఏం చేస్తామంటే యూజ్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ టార్చ్ లైట్స్ అండ్ అంటే టార్చ్ లైట్స్ కానీ సెర్చ్ లైట్స్ కానీ ఉంటాయి కదా, దాంట్లో ఈ కాన్కేవ్ మిర్రర్స్ అనేవి రిఫ్లెక్టర్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే లైట్స్ కానీ వెహికల్ లైట్స్ కానీ హెడ్ లైట్స్ కానీ మీరు చూస్తే లోపల మీకు కాన్కేవ్ మిర్రర్ ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఏదైతే మనకి బల్బ్ ఏదైతే ఉంటుందో బల్బ్ అనేది ఎగ్జాక్ట్లీ కూడా మనకి ఫోకస్ దగ్గర పెట్టడం జరుగుతుంది. సో ఫోకస్ దగ్గర పెట్టడం వల్ల ప్యారలల్ లైట్ అనేది వచ్చి చాలా ఎక్కువ ప్లేస్ ఏమవుతుంది, అది మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ బైక్ వెళ్ళేటప్పుడు ముందంతా కూడా మనం షార్ప్గా ఇమేజ్ అయితే చూడగలుగుతాం అనమాట. ఓకేనా, ఫోకస్ దగ్గర ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే కాన్కేవ్ మిర్రర్స్ ఎక్కడ వాడతామంటే షేవింగ్ మిర్రర్స్ అని అంటారనమాట. ఎందుకంటే సేవ్ చేసుకునేటప్పుడు మన ఫేస్ చూసుకుంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంటుంది అనమాట. సో సెలూన్లో కూడా యూజ్ చేస్తారు. కానీ నెక్స్ట్ వన్ వచ్చేసి డెంటిస్ట్లు లేదంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మన పళ్ళ లోపల ఉండేటటువంటి భాగాలని పెద్దదిగా చేసి చూడడానికి ఈ కాన్కేవ్ మిర్రర్స్ అయితే యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే లార్జ్ కాన్కేవ్ మిర్రర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే సోలార్ కుక్కర్లో కానీ సోలార్ ఫర్నేస్ తయారీలో కానీ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఈ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హై సన్లైట్ని ఒకే పాయింట్ అంటే ఒక పాయింట్ దగ్గరికి కన్వర్ట్ చేయడం వల్ల హీట్ ప్రొడ్యూస్ చేసి కుక్కర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్తో అంటే సన్లైట్తో వేడి చేసే ఆబ్జెక్ట్స్ కానీ ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డాక్టర్స్ హెడ్ మిర్రర్ అనమాట. సో డాక్టర్స్ ఈ హెడ్కి కూడా ఒక మిర్రర్ అయితే పెడతారు. సో ఈ మిర్రర్ ద్వారా ఏమవుతుందంటే లైట్ అనేది కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి ఆ బీమ్ అనేది బాడీ పార్ట్స్లో ఉండేటటువంటి ఏ ఏరియాలో అయితే పడాలనుకుంటున్నాం అక్కడ నీట్గా పడి నోస్ కానీ ఇయర్ కానీ థ్రోట్ కానీ టీత్ కానీ అబ్జర్వ్ చేసేటప్పుడు దీన్ని అయితే యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడైతే దాన్ని మనం లైట్స్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో వెహికల్ హెడ్ లైట్స్లో వాడతారు, టార్చ్ లైట్స్లో ఉపయోగిస్తారు, షేవింగ్ సెలూన్లో యూజ్ చేస్తారు, అండ్ డెంటిస్ట్లు యూజ్ చేస్తారు, అండ్ సోలార్ కుక్కర్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనం రే డయాగ్రామ్స్ గురించి మాట్లాడదాం. రూల్స్ ఫర్ మేకింగ్ రే డయాగ్రామ్స్ ఇంతకుముందే మనం చెప్పాం కదా. సో ఫస్ట్ వన్, సో ఏ రే ఆఫ్ లైట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్. సో అంటే ఇప్పటివరకు మనం ఏం చేసాం, కాన్కేవ్ గురించి చూసాం కానీ కాన్వెక్స్ గురించి మాట్లాడుకోలేదు. ఇప్పుడు కాన్వెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో కాన్వెక్స్ రే డయాగ్రామ్స్ చూసేటప్పుడు ఏమవుతుంది, ఏ రే ఆఫ్ లైట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ appears to diverging from the focus. అంటే మనకి ఏదైనా ఒక ప్యారలల్ లైట్ అనేది మనకి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఒక లైట్ అనేది మనకి ఏదైనా కాన్వెక్స్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయిందనుకోండి, అది ఏమవుతుంది, డైవర్జింగ్ అవుతుందని మనకు తెలుసు. బట్ ఆ డైవర్జింగ్ పొజిషన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ఫోకస్ నుండి వచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది, ఫోకస్ నుండి వచ్చినట్టు అపేర్ అవుతుంది అనమాట. సో సెకండ్ రూల్ చూద్దాం. రూల్ నెంబర్ 2 ఏం చెప్తుంది. సో రూల్ నెంబర్ 2 ఏంటంటే ఏ రే డైరెక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది center of the curvature of a convex mirror is reflected back along the same path. సో స్ట్రైట్గా అనమాట. ఇప్పుడు చూడండి, సో ఏదైతే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్ళేటట్లుగానే ఇన్సిడెంట్ అయిందనుకోండి, సో వచ్చిన పాత్లోనే రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఏ రే డైరెక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి డైరెక్టెడ్గా అయ్యేటట్టుగా లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది, అది సేమ్ పాత్లోనే తిరిగి రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట కాన్వెక్స్ మిర్రర్లో. అండ్ రూల్ నెంబర్ 3 చూద్దామండి. సో రూల్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే ఏ రే విచ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకేనా, ప్రిన్సిపల్ యాక్సెస్ గుండా మనకి ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ బికమ్స్ ఎ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. సో ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఫోకస్కి వెళ్ళేటటువంటి లైట్ ద్వారా వెళ్ళేటట్లుగా ఇన్సిడెంట్ అయింది అనుకోండి, సో ఫోకస్, సో ఎగ్జాక్ట్లీ మనకి ఫోకస్ పాయింట్కి వెళ్ళేటట్లుగా చూద్దాం ఒకసారి. రైట్. సో ఇలా వచ్చింది అనుకోండి, సో ఏమవుతుంది అది. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ చిన్నగా ఇదంతా ఎర్రర్ ఉంది, ఫోకస్ పాయింట్కి ఉండాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు, ఈ ప్రిన్సిపల్ ఫోకస్ అనమాట. లైట్. సో ప్రిన్సిపల్ ఫోకస్కి ఇన్సిడెంట్ అయ్యేటట్టుగానే లైట్ కానీ ఇన్సిడెంట్ అయితే అదేమవుతుంది, తిరిగి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. రూల్ నెంబర్ 4 చూద్దాం. ఓకేనా, ఏ రే ఆఫ్ లైట్ విచ్ ఇస్ ఇన్సిడెంట్ ఎట్ ద పోల్
ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ మేకింగ్ ద సేమ్ యాంగిల్. సో ఇంకా మనం ఏం చెప్పాం, పోల్ దగ్గర సెటన్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది అనుకుందాం, లైక్ దిస్. పోల్తో కొంత యాంగిల్తో కానీ ఇన్సిడెంట్ అయితే, సో ఏ యాంగిల్ అయితే ఇన్సిడెంట్ అవుతుందో సేమ్ యాంగిల్తో మళ్ళీ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. దీస్ ఆర్ ది 4 రూల్స్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, కాన్వెక్స్ మిర్రర్ సంబంధించిన 4 రూల్స్ అనమాట. ఓకేనా, సో కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, ఇంతకుముందు చూసినట్టే రే డయాగ్రామ్ను ఎలా చేస్తామంటే సేమ్ 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో మనకి ఏం చేస్తాం, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పోల్ని ఐడెంటిఫై చేసి, సో మన దగ్గర ఉండేటటువంటి ప్రొట్రాక్టర్తో మళ్ళీ ఏం చేస్తాం, మెజర్ చేసి మనం పెట్టుకుందాం. ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి ఒక లైట్ రే వచ్చింది అనుకుందాం. ఈ లైట్ రే ఏమవుతుంది చెప్పండి, ఏ లైట్ అయినా సరే మనకి ఏమవుతుంది, డైవర్జింగ్ అవుతుంది. సో డైవర్జ్ అయినటువంటి లైట్ రేస్ని బ్యాక్ సైడ్ మనం ఎక్స్టెన్షన్ చేస్తాం అనుకోండి, అది ఏదో ఒక పాయింట్ వద్ద ఏమవుతుంది, అన్నీ కూడా ఒకే దగ్గర కలుసుకుంటాయి. ఆ పాయింట్ని మనం ఏమంటాం, ఫోకస్ అంటాం కదా. సో ఇమేజ్ చూద్దాం, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, ఎట్ ఫోకస్. ఓకే, సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఎలా ఉంటుంది, విజువల్ ఇమేజ్గా ఉంటుంది, ఎరెక్ట్ ఇమేజ్గా ఉంటుంది, హైలీ డిమినేషన్ ఉంటుంది అనమాట. చాలా కుచించుకుపోయినటువంటి ఇమేజ్ అయితే వస్తుంది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటప్పుడు. సో ఆబ్జెక్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ది పీ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఓకే ఇన్ఫినిటీ డిస్టెన్స్కి అలాగే పోల్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్కి మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇమేజ్ అనేది ఏమవుతుంది, మిర్రర్లో మనకి ఏర్పడుతుంది ఎట్ ఫోకస్ ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏమవుతుంది, ఇది నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఎలా ఉంటుంది, విజువల్గా ఉంటుంది, ఎరెక్ట్గా ఉంటుంది, డిమినిష్డ్గా ఉంటుంది. సో మీరైతే షాపింగ్ మాల్లో సెక్యూరిటీ పర్పస్ కోసం మొత్తం ఏరియాని కవర్ చేయడం కోసం మనకి ఇవి సాధారణంగా పెడుతుంటారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, టోటల్ షాప్ని కూడాను మనం మొత్తం కవర్ చేయొచ్చు. ఇందులో చాలా చిన్న పొజిషన్లోనే మీరైతే దీన్ని చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. సో ఈ విధంగా మనకి సెక్యూరిటీ కెమెరాలో దీన్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి సాధారణంగా మనకి రేర్ వ్యూ మిర్రర్స్లో యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకు రేర్ వ్యూ మిర్రర్స్లో యూస్ చేస్తాము అనే డౌట్ రావచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే, కాన్వెక్స్ మిర్రర్ అనేది మనకి ఏమవుతుంది, వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది, చాలా వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది అనమాట. సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ డిమినిష్డ్ డ్యూ టు విచ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ గివ్స్ ఏ వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. చాలా ఎక్కువ ఫీల్డ్ అయితే చూస్తుంది. వేరేస్ అదే మీరు ప్లెయిన్ మిర్రర్ తీసుకున్నారనుకోండి, చాలా తక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. అంటే మన బ్యాక్ సైడ్ వచ్చేసి సెటైన్ రీజన్ మాత్రమే కవర్ చేస్తుంది. అదే మీరు కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నారనుకోండి, వైడ్ ఏరియా కవర్ చేస్తుంది అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఇస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎరెక్ట్ ఇమేజ్ ఇస్తుంది. సో రివర్స్లో కానీ మనకి ఏవి కూడా ఇవ్వదు, ఎరెక్ట్ ఇమేజ్ ఇస్తుంది అనమాట. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఏ ప్లెయిన్ మిర్రర్ గివ్స్ ఏ నేరో ఫీల్డ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే చాలా వైడ్ ఏరియాని కవర్ చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, రేర్ వ్యూ మిర్రర్స్గా దీన్ని యూజ్ చేయడానికి మరొక ఆప్షన్ ఏంటంటే, కాన్కేవ్ మిర్రర్స్ కెన్ నాట్ బి యూజ్డ్ ఇన్ వెహికల్స్. కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేయరు. ఎందుకు? బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆఫ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్. చాలా దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ కానీ వచ్చేసాయి అనుకోండి, సో కాన్కేవ్ మిర్రర్స్ కానీ యూజ్ చేసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఇమేజ్ తిరగబడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, రోడ్డు పైన వచ్చిన వెహికల్ కాస్త స్కై నుండి వచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది, రోడ్ అంతా రివర్స్లో కనిపిస్తుంది. అందుకే కాన్వెక్స్ మిర్రర్స్ని యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఎరెక్ట్ ఇమేజ్ వస్తుంది అండ్ వైడ్ ఏరియాని కవర్ చేయడం జరుగుతుంది, మనకు క్లియర్ ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. కాబట్టి రేర్ వ్యూ మిర్రర్స్లో ఏం ఉపయోగిస్తారంటే కాన్వెక్స్ మిర్రర్స్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్. సో నో మ్యాటర్ హౌ ఫార్ యూ స్టాండ్ ఫ్రమ్ ఏ మిర్రర్ యువర్ ఇమేజ్ అపియర్స్ ఎరెక్ట్, దిస్ మిర్రర్ మే బీ. సో ఎంత దూరంలో ఉండే కూడా మీకు ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయ్యేటటువంటి మిర్రర్ ఏది అని అడుగుతాడు. సో మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఎరెక్ట్ ఇమేజ్ వచ్చేది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ప్లెయినా, కాన్కేవా, కాన్వెక్సా, లేదా ఇదర్ ప్లెయిన్ అండ్ కాన్వెక్స్ అంటే, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే మీరు ఎంత దూరంలో నించున్నా కూడా ఎరెక్ట్ ఇమేజ్ ఇచ్చేది ప్లెయిన్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో ప్లెయిన్ మిర్రర్ యూజ్ చేసామనుకోండి, సెటన్ రీజన్నే కవర్ చేస్తుంది. అందుకే కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తే వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్. ప్లెయిన్ మిర్రర్లో మనం చూసామనుకోండి, ఎంత డిస్టెన్స్ చూసినా కూడా మనకి ఏమొస్తుంది, ఎరెక్ట్ ఇమేజే వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్. అదే కాన్కేవ్ మిర్రర్లో మనం చూసామనుకోండి, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ వస్తే రివర్స్లో వస్తాయి, అంటే ఇన్వర్టెడ్గా వస్తాయి. కాన్వెక్స్లో అయితే మనకి ఎరెక్ట్ ఇమేజెస్ వస్తాయి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట.
అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నేమ్ ఏ మిర్రర్ దట్ కెన్ గివ్ ఎన్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎరెక్ట్ ఉండాలి, ఎన్లార్జ్ ఉండాలి. సో అయితే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు వరకు మీరు మాట్లాడుకున్న కాన్వెక్స్ మిర్రర్లో డిమినిష్డే వస్తుంది కానీ ఎక్కడ కూడా మీకు ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ రాలే. కాన్వెక్స్ మిర్రర్లో మీరు ఎప్పుడు చూసినా కూడా చిన్న ఇమేజెస్ ఫామ్ అవుతాయి. బట్ మనకి ఇక్కడ ఏం కావాలి, ఎన్లార్జ్డ్ ఇమేజ్ కావాలి. సో అలాంటప్పుడు మనకు ఉండే కండిషన్ ఏంటి, కాన్కేవ్ మిర్రర్లో అయితే మనకి ఎన్లార్జ్డ్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ అనే పదం కనిపించింది అనుకోండి, యూ హ్యావ్ టు గో బ్లైండ్లీ ఫర్ ది కాన్కేవ్. ఎక్కడైనా సరే ఎన్లార్జ్డ్ కనిపించింది అనుకోండి, కాన్కేవ్కి వెళ్ళిపోండి, గుర్తుపెట్టుకోండి. సో ఇద్దరు ఎరెక్ట్ అన్నారు అనుకోండి, ఎఫ్కి పీకి మధ్యలో పెట్టండి. లేదు ఇన్వర్టెడ్ అన్నాడు అనుకోండి, సికి ఎఫ్కి మధ్యలో పెడతాం, అంతే తేడా. సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటేనే కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. సో ఇన్వర్టెడ్ అంటే సికి ఎఫ్కి మధ్యలో ఉంటుంది, అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఎఫ్కి పీకి మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఏ ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు, షూర్గా కాన్కేవ్ మిర్రర్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, డిఫరెంట్ బిట్వీన్ ది కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. నేను పబ్లిక్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావాల్సి ఉంది, బట్ ఈసారి రాలేదు. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ అనేవి మీకు స్క్రీన్ పైన అయితే కొన్ని చూపించాను. కాన్కేవ్ మిర్రర్స్ అనేవి సిల్వరింగ్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ అనేది లోపల ఉంటుంది. ఓకేనా. కాన్వెక్స్కి వచ్చేసరికి సిల్వరింగ్ అనేది ఇన్సైడ్ ఉంటుంది, అలాగే ఏదైతే ట్రాన్స్పరెంట్ షేప్ అయితే ఉంటే బయటకు ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్స్ అనేవి ఎప్పుడు కూడాను కన్వర్జింగ్ మిర్రర్స్గా ఉపయోగపడతాయి, వేరేజ్ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఎప్పుడు కూడా డైవర్జింగ్ మిర్రర్గా ఉపయోగపడతాయి. సో కన్వర్జింగ్ లైట్ అండ్ డైవర్జెస్ లైట్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఇట్స్ రియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ విచువల్. అంటే మనకి కాన్కేవ్ మిర్రర్లో రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, విచువల్ ఇమేజెస్ కూడా ఫామ్ అవుతాయి. వెల్కమ్స్ టు కాన్వెక్స్ మిర్రర్, ఆల్వేస్ విచువల్ ఇమేజెసే ఫామ్ అవుతాయి అనమాట. ఏ పొజిషన్లో ఉన్నా కూడా విచువల్ ఇమేజెసే ఫామ్ అవుతాయి. సో ఇది వీటికి వచ్చినటువంటి ఒక సింపుల్ డిఫరెన్సెస్. నెక్స్ట్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ ఏ ప్లెయిన్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో మూడింటి మధ్యలో డిస్టెన్స్లో ఉన్నామనుకో పరిస్థితి అయితే, ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ అప్రైట్ ఆఫ్ ఏ సేమ్ ఇమేజ్, same size and it does not change in size by moving the mirror towards and away from the object, that which type of mirror. ఒక మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంది, దాని సైజ్ అనేది ఏ పొజిషన్లో కూడా చేంజ్ అవ్వలేదు, అలాంటప్పుడు అది ఏ మిర్రర్ అవుతుంది? ఎస్, మీరు ఎగ్జాక్ట్లీ ఆలోచించింది కరెక్టే. ఎప్పుడు కూడాను ప్లెయిన్ మిర్రర్కి ముందు కానీ ఒక ఆబ్జెక్ట్ అనేది మనం మూవ్ చేస్తున్నప్పుడు ఎంత దూరంలో ఉన్నా కూడా దాని సైజ్ అయితే చేంజ్ కాదు. సో దట్ ఈస్ ప్లెయిన్ మిర్రర్. కేస్ 2, so if the image is upright and magnified and increasing in size and moving the mirror away. సో మిర్రర్ నుండి దూరంగా వెళ్తే అప్రైట్ అంటే తలక్రిందులుగా ఉంది, ఇన్వర్టెడ్గా ఉంది, సైజ్ అనేది పెరుగుతూ ఉంది మిర్రర్ నుండి దూరంగా వెళ్తుంటే, అయితే అది ఏ టైప్ ఆఫ్ మిర్రర్ అవుతుంది అని అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో మనం దూరంగా వెళ్తుంటే కూడా తిరగబడి ఉంది, సో అయితే అది ఖచ్చితంగా ఏ మిర్రర్ అవుతుందని చెప్పగలరా? ఇట్స్ ఎన్ కాన్కేవ్. సో పెద్దది మ్యాగ్నిఫైడ్ అన్నామంటే డెఫినెట్గా మీరు కాన్కేవ్ని చూస్ చేసేసుకోండి, ఇంకా ఆప్షన్ చూడకండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, నెక్స్ట్ మూడో కేసు చూద్దాం. థర్డ్ కేసులో ఏమంటే, ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ అప్రైట్ అండ్ డిమినిష్డ్ అండ్ డిక్రీజ్డ్ ఇన్ సైజ్ ఆన్ మూవింగ్ ద మిర్రర్ అవే. సో ఇక్కడ అప్రైట్ అంటే ఎరెక్ట్ అండి, సో ఇందాక ఇన్వర్టెడ్ అని చెప్పాను, అది కరెక్ట్ చేసుకోండి. అప్రైట్ సో ఇప్పుడు కూడాను కరెక్ట్గానే ఉంది, ఎరెక్ట్ ఇమేజ్గానే ఉంది, చాలా డిమినిష్డ్గా ఉంది. సో సైజ్ అనేది మూవ్ అవుతున్న కొద్దీ, అంటే ఆబ్జెక్ట్ నుండి మనం దూరంగా మూవ్ అవుతున్న కొద్దీ దాని సైజ్ తగ్గిపోతుంది అనుకుంది, అప్పుడు ఆ మిర్రర్ ఏమైంటో చెప్పండి? సో ఎప్పుడు కూడాను కాన్వెక్స్ అండి. ఓకేనా, కాన్వెక్స్ అన్నది అప్రైట్ ఉండేటటువంటి కాన్వెక్స్ అవుతుంది చూసుకుంటారు. సో దిస్ ఈజ్. అండ్ నెక్స్ట్ వన్, సైన్ కన్వెన్షన్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్ అంటారు. అంటే మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాల్యూస్ని ఏ విధంగా తీసుకోవాలి, సో ఇమేజ్కి ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ని కానీ, ఫోకల్ లెంత్ కానివ్వండి, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ, వాల్యూస్ తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలని చెప్పడానికి మనకి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. వీటిని కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్ అంటారు. దీన్ని మనకి డిఫైన్ చేసింది సర్ డెస్కార్టెస్ అనమాట. ఎందుకంటే కార్టీజియన్ అంటే ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ ఎవరంటారు? సో మనకు అందరికి తెలిసింది కదా, అందుకోసమనే. సో కార్టీజియన్ సర్ఫేస్లో మనం ఏం చేస్తామంటే సైన్ కన్వెన్షన్స్ని యూజ్ చేస్తాం. సో కార్టీజియన్ సర్ఫేస్లో ఏం చేస్తాం, ఒక వెర్టికల్ అండ్ ఒక హారిజాంటల్ యాక్సిస్ అయితే గీస్తాం. సో హారిజాంటల్ యాక్సిస్ని మనం ఏమని పిలుస్తాం? ఎక్స్ యాక్సిస్ అంటాం. వెర్టికల్ యాక్సిస్ని మనం ఏమని చెప్తాం? వై యాక్సిస్ అని పిలుస్తాం. ఇవి మనకి 2 టైప్ ఆఫ్ యాక్సిస్ అయితే మనం డ్రా చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైనా ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేసి
మనకు డిస్టెన్స్ని మనం కవర్ చేస్తున్నాం అనుకోండి. చూడండి ఒకసారి. సో ఏమైంది, వై యాక్సెస్కి అంటే మనకి ఏదైతే మనకు ఆరిజిన్ పాయింట్ దగ్గర ఫోకస్ పెట్టి మనం ఒక మిర్రర్ కానీ ప్లేస్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఏ పొజిషన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. బిహైండ్ ద మిర్రర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సో బిహైండ్ ద మిర్రర్ అంటే వెనక వైపు క్యాలిక్యులేట్ చేయాలి. సో బిఫోర్ ద మిర్రర్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ చూడాలి. ఇప్పుడు మనం చూద్దాం, దీనికి సంబంధించి రూల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఒక కాన్కేవ్ మిర్రర్ అయితే తీసుకున్నాను. సో కాన్కేవ్ మిర్రర్ తీసుకునేటప్పుడు సో ఫస్ట్ వన్ F1 దగ్గర మనకి ఏముంటుంది చెప్పండి, దీన్నే ఫోకస్ అంటాం. 2F1 మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో అదే కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, రివర్స్లో వస్తాయి కదా. సో ఇక్కడ కూడా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ వన్ చూద్దాం, ఓకేనా. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా, సో రూల్ నెంబర్ ఒక్కొక్క రూల్ చూద్దాం. ఎప్పుడు కూడాను ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి, మిర్రర్ ఎప్పుడు పెట్టాలి. ఆబ్జెక్ట్ షుడ్ బి ఆల్వేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది మిర్రర్. మిర్రర్కి ఎప్పుడు కూడా ఎడమ వైపు మాత్రమే ఆబ్జెక్ట్ పెట్టాలి. రూల్ నెంబర్ 1. కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్లో రూల్ నెంబర్ 1 ఏంటండి, ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా మిర్రర్కి లెఫ్ట్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. సో రూల్ నెంబర్ 2, ఓకేనా. సో all distance from parallel to the principal axis are measured from the optical center of the mirror. ఏ డిస్టెన్స్ కావాలన్నా మీరు ఆప్టికల్ సెంటర్ నుండే స్టార్ట్ చేయాలి. సో మన ఇక్కడ ఏముంది, ఓ అనే పాయింట్ ఉంది కదా. ఈ ఓ అనే పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డిస్టెన్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, మీరు ఇటువైపు నుండే దాని డిస్టెన్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇమేజ్ అనేది ఇంకెక్కడో ఫామ్ అయింది అనుకోండి, ఇమేజ్ డిస్టెన్స్ అడిగితే మీరు కూడా మళ్ళీ ఆప్టిక్ సెంటర్ నుండే మెజర్ చేయాలన్నమాట, ఓకేనా. ఆల్ ద డిస్టెన్స్, ఏ డిస్టెన్స్ మీరు మెజర్ చేయాలన్నా ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి, మీరు ఆప్టికల్ సెంటర్ నుండి లేదా పోల్ నుండి స్టార్ట్ చేయాలి. సో లెన్స్ అయితే ఆప్టికల్ సెంటర్ అంటాము, అలాగే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి మిర్రర్స్కి వచ్చేసరికి పోల్ అని పిలుస్తాం. రూల్ నెంబర్ 3, ద డిస్టెన్స్ టు ద రైట్ ఆఫ్ ఆరిజిన్ ఆర్ పాజిటివ్ అండ్ ద లెఫ్ట్ ఆఫ్ ది ఆరిజిన్ ఆర్ నెగిటివ్. ఏదైనా డిస్టెన్స్ మెజర్ చేయడానికి మీరు ఏం చేస్తారు, లెఫ్ట్ సైడ్ వెళ్ళారనుకోండి. సో దీని ఇంకా మనం చెప్పాలంటే లైట్ ఇన్సిడెంట్ అయ్యే డైరెక్షన్ అని చెప్తాను అనమాట. సో మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యారు అనుకోండి, అన్ని నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. రైట్ సైడ్ మూవ్ అయితే అన్నీ మీరు పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఆరిజిన్ నుండి మీరు మెజర్ చేసుకోవాలి, ఓకే. ఆరిజిన్ నుండి మెజర్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు అన్ని నెగిటివ్గా తీసుకోవాలి, రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు అన్ని పాజిటివ్గా తీసుకోవాలి. రూల్ నెంబర్ 4, ఓకే. సో దిస్ డిస్టెన్సెస్ మెజర్డ్ perpendicular to and above the principal axis are positive. మీరు ఏదైనా ఒక డిస్టెన్స్ని కానీ హైట్ని కానీ ప్రిన్సిపల్ యాక్సెస్ పైన మీరు మెజర్ చేశారనుకోండి, దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. కింద వైపుని మీరు మెజర్ చేశారనుకోండి, దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి. ఎక్కడైనా మీరు కింద వైపు మెజర్ చేస్తున్నారంటే అది నెగిటివ్ అనమాట. ఎక్కడైనా మీరు మెజర్ ప్రిన్సిపల్ యాక్సెస్ పైన చేస్తే దాని వాల్యూ పాజిటివ్ అనమాట. సో ఇది రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 5, ద డిస్టెన్స్ మెజర్డ్ perpendicular to and above the principal axis are positive, and the next one, the distance measured perpendicular to and below the principal axis are negative. ప్రిన్సిపల్ యాక్సెస్కి కిందన ఏ వాల్యూ అని మీరు మెజర్ చేసినా దాన్ని నెగిటివ్గానే తీసుకోవాలి, ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఒక మిర్రర్ అయితే మనం ప్లేస్ చేసాం అనుకుందాం. సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనం డిస్టెన్స్ చేయాలి. ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఈజ్ నెగిటివ్. సో ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ నెగిటివ్ అంటే ఎలా మీరు చెప్తున్నారు సార్ అని మీరు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనకు కావాలేంటి, ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ ఏంటి, సో ఇది F కదా, ఇది F, ఇది పోల్ నుండి వచ్చేటటువంటి టైం, ఈ డిస్టెన్స్ మనం మెజర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి, సో పోల్ నుండి మనం రివర్స్లో ఇటువైపు వస్తున్నాం. సో ఇంతకు ముందే చెప్పాం కదా, సో లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తే నెగిటివ్ అనమాట. కాబట్టి కాన్కేవ్ మిర్రర్స్కి ఫోకల్ లెంత్ కానీ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కానీ అంటే రేడియస్ కానివ్వండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానివ్వండి, ఇమేజ్ డిస్టెన్స్ కానివ్వండి, రియల్ ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పుడు అన్నీ కూడా నెగిటివ్గా వస్తాయి, ఓకేనా. ఫోకల్ లెంత్ కానీ అండ్ రియల్ ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కానివ్వండి, అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానివ్వండి, రేడియస్ కానివ్వండి, అన్నీ కూడాను కాన్కేవ్ మిర్రర్కి నెగిటివ్గానే వస్తాయి, ఓకేనా. అంతేకాకుండా ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్కి వచ్చింది అనుకోండి, కాన్వెక్స్ మిర్రర్స్కి ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది అనమాట. కాన్వెక్స్ మిర్రర్కి ఇప్పుడు కూడా ఫోకల్ లెంత్ అనేది మనకి పాజిటివ్ వస్తుంది. సో ఎందుకు చెప్పండి మనకి, సో ఇది మనకి ఇలా కర్వ్డ్ సర్ఫేస్ పెడతాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది రివర్స్లో ఉంది, ఇక్కడ షేడ్ అనేది మీకు ఇటువైపు కాదు ఇటువైపు వస్తుంది కదా. సో మనం ఏం చేస్తాం, లైట్ అనేది ఇలా వచ్చి రివర్స్ వెళ్ళిపోతుంది. కానీ మనం డిస్టెన్స్ ఏం చేస్తున్నాం, పోల్ నుండి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పోల్ నుండి ఏం చేస్తాం, పోల్ నుండి ఫోకస్ కోసం ఇటువైపు వస్తాం, అంటే రైట్ సైడ్ వస్తున్నాం, కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ అవుతుంది, ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు. సో కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా ఫోకల్ లెంత్ అనేది మనకి
పాజిటివ్ అవుతుంది. కాన్కేవ్ మిర్రర్లో ఆల్ మెజర్మెంట్స్ రియల్ ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పుడు అన్నీ కూడా మీకు నెగిటివ్ అవుతాయి. ఒకవేళ విజువల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మాత్రమే ఇమేజ్ డిస్టెన్స్ అనేది పాజిటివ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ వన్ మిర్రర్ ఫార్ములా అండి. సో మిర్రర్ ఫార్ములా అనేసరికి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వి అండ్ వి అనేది ఇమేజ్ డిస్టెన్స్ అండి, సారీ, అండ్ యూ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఎఫ్ ఈజ్ ఫోకల్ లెంత్ అయినప్పుడు వీటి మధ్య నుండే రిలేషన్ ఎలా ఉంటుంది. సో 1/v + 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f అండి. సో సైన్ కన్వెన్షన్స్ మీరు యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ మ్యాగ్నిఫికేషన్ అండి. సో ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ పెద్దదిగా వచ్చింది అనుకోండి, అక్కడ మ్యాగ్నిఫికేషన్ జరిగింది అని చెప్తాం. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ రావాలనుకోండి, m ఈజ్ ఈక్వల్ టు మనకు ఏంటంటే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఆర్ ఇమేజ్ హైట్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనమాట. దట్ ఈస్ h2/h1. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దీన్ని మనం ఏం చెప్తామంటే -h2/h1 అని కూడా రాస్తా అనమాట. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్స్లో మనకి ఎప్పుడు కూడాను ఒక విజువల్ ఇమేజ్ వచ్చినప్పుడు మాత్రం పాజిటివ్ వస్తుంది, మిగతా అన్ని వేళల్లో కూడా మీకు నెగిటివే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మిర్రర్ ఫార్ములా గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం ఒకసారి. సో రైట్, సో మిర్రర్ ఫార్ములా అయితే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, m ఈజ్ ఈక్వల్ టు h2/h1 ఆర్ -h2/h1 అనమాట. ఓకే, సో ముందు టైప్ ఏ ఫార్ములా చూద్దాం. ప్రాబ్లమ్స్ టైప్ ఏ ఫార్ములా మీద అంటే 1/v + 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f కదా, దీని మీద మనకి ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అడగచ్చు. సో దీనిపైన ఒకసారి చూద్దాం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు u అనేది నెగిటివే వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్కి మాత్రం f అనేది పాజిటివ్ వస్తుంది, కాన్కేవ్కి ఎప్పుడు నెగిటివ్ వస్తుంది. ఓకే, ఇమేజ్ అనేది కాన్కేవ్ మిర్రర్స్కి రియల్ వచ్చేటప్పుడు నెగిటివ్ అవుతుంది, వర్చువల్ వచ్చేటప్పుడు పాజిటివ్ అవుతుంది. అండ్ సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1. An object is placed at a distance of 36 cm from the concave mirror of focal length 12 cm. Find the image distance. సో ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూద్దాం. సో ఒక కాన్కేవ్ మిర్రర్ అయితే ఉంది. సో దీని యొక్క ఫోకల్ లెంత్ 12 cm అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది చెప్పండి, 12 × 2 = 24. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నట్టు బి అండ్ సి దగ్గర ఉంది, 36 అనమాట. చూసారా, క్వశ్చన్లో మీకు అర్థం అవ్వాలి. ఫోకల్ లెంత్ 12 అయింది అనుకోండి, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఎంత అవుతుంది అంటే రేడియస్ ఏమవుతుంది మీకు 24 అవుతుంది. సో ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది 36 అంటే సికి వెనకాల ఉంది, సికు వెనకాల ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి సో మొత్తం మీద మనకైతే వచ్చేసాయి అండ్ వి అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి బియాండ్ సి ఉంది కాబట్టి ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఎక్కడ వస్తుంది, సికి ఎఫ్కి మధ్యలో వస్తుంది, సికి ఎఫ్కి మధ్యలో అయితే రావడం జరుగుతుంది. ఇది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క వాల్యూస్ వేద్దాం. సో కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అన్నాం కాబట్టి యూ అనేది నెగిటివ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫోకల్ లెంత్ ఆల్సో నెగిటివ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ టు ఫైండ్ ది డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి. సో 1/v + 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f కాబట్టి సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f - 1/u. సో ఇప్పుడు ఏముందో చెప్పండి, వాల్యూస్ వేసేద్దాం. 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f అంటే 1/-12 -1/u అంటే 36. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది 1/12 + 1/36. మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేశారనుకోండి, 12కి 36కి ఏమొస్తుంది 36 వస్తుంది. సో 36తో మనం చేస్తే 12 3 = 36 1 కాబట్టి -3 + 1/36 వస్తుంది. ఫైనల్గా ఆన్సర్ చేస్తే ఏమొచ్చింది 1/v ఈజ్ ఈక్వల్ టు -2/36. దీన్ని సింప్లిఫై చేస్తే 2 1 = 2 8 1 మనం కట్ చేయొచ్చు దీనికి. దేర్ఫోర్ 1/v ఈజ్ ఈక్వల్ టు 1/-8. దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు -18 cm. సో మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటి చెప్పండి, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఫామ్ అయ్యింది అని అర్థం. ఓకేనా, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఫామ్ అయ్యిందని అర్థం కాబట్టి అది మైండ్లో పెట్టుకోండి. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 18 cm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. దట్స్ ద ఆన్సర్ అనమాట. ఈ విధంగా మీరు ఆన్సర్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అట్ వాట్ డిస్టెన్స్ from a concave mirror of focal length 10 cm should an object to be placed so that image is formed 20 cm behind the mirror. సో ఏ డిస్టెన్స్లో మనకి చూడండి ఏ మిర్రర్ తీసుకోవాలి, కాన్కేవ్ మిర్రర్ తీసుకోవాలి. సో కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అండి 10 cm. ఇమేజ్ ఎక్కడ ఉండాలి, చూడండి బిహైండ్ ద మిర్రర్ ఉండాలి అండ్ ఇమేజ్ ఫామ్ 20 cm హైట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏమైంది, ఖచ్చితంగా ఇది విజువల్ అవ్వాలి.
ఓకేనా. సో ఈ కండిషన్ ప్రకారం చూస్తే మనకి ఏమవ్వాలి, ఈ ఆబ్జెక్టివ్ అనేది ఖచ్చితంగా ఫోకల్ లెంత్ కన్నా తక్కువ హైట్ డిస్టెన్స్లోనే పెట్టాలి. ఎందుకు, ఇమేజ్ అనేది 20 సెంటీమీటర్స్ అంటే ఎన్లార్జ్డ్ అవ్వాలి, అండ్ బిహైండ్ ద మిర్రర్ అన్నాడంటే ఖచ్చితంగా అది విజువల్ అవ్వాలి. సో దీనికి సంబంధించి రే డయాగ్రామ్ వేద్దాము. సో రే డయాగ్రామ్ వేసాడు, బిహైండ్ హైట్ రావాలి, 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో రావాలని చెప్పాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫార్ములా వేసుకుందాం. సో ఎఫ్ అని తెలుసు, ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ మనకు తెలియదు. ఇక్కడ మనం ఏం కట్టాలి, యూ కట్టాలి మనం. సో ఇక్కడ చూడండి ఒకసారి, బిహైండ్ ద మిర్రర్ అన్నాడు కాబట్టి ఇక్కడ వి అనేది మీకు పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకు చెప్పండి, రైట్ సైడ్ ఉంది కాబట్టి 20 సెంటీమీటర్స్. ఓకేనా. సో అండ్ ఫోకల్ లెంత్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది మైనస్ తీసుకోవాలి అండ్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు -10 సెంటీమీటర్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ v ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. అండ్ టు ఫైండ్ ది u, ఫార్ములా ఏముందండి మనకి, 1/v + 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f, దెన్ 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f మైనస్ 1/v. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/-10 మైనస్ 1/v అంటే v అనేది మీకు పాజిటివ్ వాల్యూ కదండి, ఇమేజ్ డిస్టెన్స్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి 1/20. సో ఏమొచ్చే, రెండు మైనస్లే కాబట్టి ఎల్సిఎం కట్టేయండి. ఎల్సిఎం కడితే 20 వస్తుంది, -2 -1/20 వస్తుంది. సో ఫైనల్గా మనకి వాల్యూ ఏమొస్తుంది, 1/u ఈజ్ ఈక్వల్ టు -3/20. సింప్లిఫై చేసామనుకోండి, u ఈజ్ ఈక్వల్ టు 20/-3, దట్ ఈస్ -6.666 వస్తుంది. దీని మీద అడ్జస్ట్ చేసామనుకోండి -6.67 సెంటీమీటర్స్. సో డిస్టెన్స్ అనేది మైనస్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఉండాలి అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ అ డిస్టెన్స్ ఆఫ్ 6.67 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ అని మనమైతే చెప్పుకోగలగాలి. సో ఈ విధంగా కూడా మనకి సో ఉన్న ఈ 3 వేరియబుల్స్లో యూవీఎఫ్లో ఏదో ఒకటి తీయడం జరుగుతుంది. బట్ మీరు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, బిహైండ్ ద మిర్రర్ ఉందా, ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ఉందా, మిర్రర్ అనేది క్లియర్గా చూసుకోవాలి. మరో క్వశ్చన్ చూద్దామండి. An object placed 20 cm in front of a convex mirror. ఇక్కడ ఏం తీసుకున్నారండి, కాన్వెక్స్ మిర్రర్ is found to have an image of 15 cm behind the mirror. Find the focal length of the mirror. ఏమి ఇచ్చాడండి, సో 20 సెంటీమీటర్స్ ముందులో ఏమి చేశాడు, ఆబ్జెక్ట్ పెట్టాడు. సో యూ అనేది మనకు తెలిసిపోయింది. సో అండ్ దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, మిర్రర్కి వెనకాల 15 సెంటీమీటర్స్ దూరంలో ఫామ్ అయింది. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సైన్ కన్వెన్షన్స్ వాడదాం. సో ఇప్పుడు ఏమైందండి, ఏబి అనేది మనకు ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ అనుకుందాం 20 సెంటీమీటర్స్ అండ్ మిర్రర్ వెనకాల ఏమొచ్చింది 15 సెంటీమీటర్స్లో మనకి ఏమొచ్చింది, ఇమేజ్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అనేది కూడా ఎలా ఉంటుంది, మిర్రర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఎందుకు కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏవేవి పాజిటివ్ అవుతాయి, ఏవేవి నెగిటివ్ అవుతాయి. సో యూ అనేది మనకి నెగిటివ్ అవుతుంది అండ్ వి అనేది పాజిటివ్ అవుతుంది, ఎఫ్ అనేది మీకు పాజిటివ్ అవుతుంది. ఎందుకు చెప్పండి, అవన్నీ కూడా రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి. సో క్యాలిక్యులేషన్ చేద్దాం. ఏమి ఇచ్చాడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్ అండ్ వి ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. టు ఫైండ్ ది ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి, 1/v + 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f కదా. సో 1/15 + 1/-20 ఈజ్ ఈక్వల్ టు 1/f అనమాట. ఎల్సిఎం కట్టామనుకోండి ఏమొస్తుంది, 30 మనకి ఎల్సిఎం వస్తుంది. ఓకేనా, ఎల్సిఎం అనేది మనకి 30 వస్తుంది. సో 60 వస్తుంది. సో 4 - 3/60 ఈజ్ ఈక్వల్ టు 1/f. సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 1/60 వస్తుంది అనమాట. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 60 సెంటీమీటర్స్. దట్ మీన్స్ ఏమవుతుంది, కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ 60 సెంటీమీటర్స్ అని మనకి తెలుస్తుంది అనమాట. అండ్ మరో ప్రాబ్లం చూద్దాం. An image of formed 5 cm behind a convex mirror of a focal length 10 centimeters. Okay, at what distance is the object placed for the mirror? An image formed at 5 cm behind the convex mirror. Convex mirror కి 5 cm దూరంలో ఇమేజ్ అయితే ఫామ్ అయింది అండ్ ఫోకల్ లెంత్ 10 cm, దాని ఫోకల్ లెంత్ 10 cm అనమాట. అయితే ఏ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్ చేశారు. సో ముందుగా రే డయాగ్రామ్ వేసేద్దాం. సో రే డయాగ్రామ్ ప్రకారం ఏమైంది, A' B' అనేది మనకి ఇమేజ్ అనుకుందాం. సో 5 cm అండ్ ఇట్స్ ఫోకల్ లెంత్ వచ్చేసి 10 cm. ఒకవేళ ఆబ్జెక్టివ్ అనేది AB దగ్గర పెట్టినట్లయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏవేవి పాజిటివ్ అవుతాయి, కాన్వెక్స్ కాబట్టి ఓన్లీ యూ నెగిటివ్ అవుతుంది, వి పాజిటివ్ అవుతుంది, ఎఫ్ కూడా పాజిటివ్ అవుతుంది. సో డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేద్దాం. సో టు ఫైండ్ 1/v + 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f కాబట్టి మనకి యూ కావాలి కాబట్టి 1/v రైట్ సైడ్ పంపించండి. సో 1/f - 1/v. సో వాల్యూస్ వేద్దాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
10 సెంటీమీటర్ కాబట్టి 1/10 మైనస్ u ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్ కాబట్టి 1/5. ఎల్సిఎం కడితే ఏమొస్తుంది 10 వస్తుంది. సో 1 మైనస్ 2/10 వస్తుంది అనమాట. సో సింప్లిఫై చేస్తే 1/u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/10. సో u ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -10. సో -10 అంటే అర్థం ఏంటి, ఆబ్జెక్టివ్ అనేది మిర్రర్కి ముందు వైపు ఉంది, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. సో నెగిటివ్ వస్తే ఫ్రంట్ సైడ్ ఉందని చెప్తాం అనమాట. 10 సెంటీమీటర్స్కి ముందు పెట్టడం జరిగింది అని అర్థం అనమాట. సో ఇదండి. నెక్స్ట్ మరో ప్రాబ్లం చూద్దామండి. ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్ ఫ్రమ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ ఏమి ఇచ్చారు, కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చారండి. ఫోకల్ లెంత్ ఎంతండి 15 సెంటీమీటర్ అండి. ఫైండ్ ద పొజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్. పొజిషన్ నేచర్ అడిగాడండి. చూడండి ఇక్కడ మనకి ఏం అడిగాడు, పొజిషన్ అడిగాడు, నేచర్ అడిగాడు. సో ఈజీగా మనం చెప్పొచ్చు 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది, ఫోకల్ లెంత్ వచ్చి 15 సెంటీమీటర్స్. అంటే ఎక్కడ ఉంది కరెక్ట్గా మనకి, ఫోకస్కి అండ్ మనకి పోల్కి మధ్యలో ఉంది. ఫోకస్కి పోల్కి మధ్యలో ఉందని అర్థమైపోయింది. అయితే ఖచ్చితంగా ఏమై ఉంటుంది, అది విజువల్ ఇమేజ్ అయి ఉంటుంది అండ్ డైరెక్ట్ ఇమేజ్ అయి ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి మనం ఈజీగా చెప్తాం ఏంటది, ఓకే సారీ అండి, కాన్వెక్స్ మిర్రర్ కదా. సో చిన్న కరెక్షన్ అండి, కాన్వెక్స్ మిర్రర్ అనేసరికి ఏమవుతుంది, మళ్ళీ ఒకసారి చూద్దాం. చిన్న ఎర్రర్ ఇది, రైట్ అండి. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం అండి. సో అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్కి 10 సెంటీమీటర్స్ ముందుంది, ఫోకల్ లెంత్ ఆఫ్ 15 సెంటీమీటర్. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇమేజ్లో మనం చూస్తే, సో 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో మనకి ఏముందండి, ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తారు అండ్ దీని ఫోకల్ లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ అనమాట. సో u ఈజ్ ఈక్వల్ టు -10, f ఈజ్ ఈక్వల్ 15. సో ఇమేజ్ పొజిషన్ గురించి మనం క్యాలిక్యులేట్ చేస్తే 1/v ప్లస్ 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f కాబట్టి మనం v క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, రైట్. 1/v ప్లస్ 1/-10 ఈజ్ ఈక్వల్ టు 1/15 కదా. సో 1/v మైనస్ 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/15. దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకో ఫైనల్గా ఏమొస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసామనుకోండి, టోటల్గా మనకి ఏమొస్తుందంటే 10 + 15/15 × 10. బట్ దీనికి మనం డైరెక్ట్గా 30 ఎల్సిఎం అయితే కట్టేయచ్చు. 30 ఎల్సిఎం కట్టేయమనుకోండి ఏమొస్తుంది మనకి, సింప్లిఫై చేసామనుకోండి సో 1/6 వస్తుంది అనమాట. ఇక్కడ ఎల్సిఎం కట్టామనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. 1/15 ప్లస్ 1/10 కదా, ఎల్సిఎం అనేది 13 వస్తుంది. సో 2 అండ్ ఇక్కడ 3 వస్తుంది. ఫైనల్గా మనకి 5/30 వస్తుంది. కట్ చేస్తే 1/6 వస్తుంది అనమాట. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 1/6, దెన్ v ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. పాజిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి, మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంటుందని అర్థం. ఓకేనా. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఏమొచ్చింది, ఇమేజ్ డిస్టెన్స్ 6, అది పాజిటివ్ కాబట్టి సో ఎప్పుడు కూడా బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. నేచర్ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ అన్నాం కాబట్టి విజువల్గా ఉంటుంది, ఎరెక్ట్గా ఉంటుంది. విజువల్ అండ్ ఎరెక్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందండి. ఎన్ యారో ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ డైవర్జింగ్ మిర్రర్. డైవర్జింగ్ మిర్రర్ అంటే మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్. డైవర్జింగ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్ అనమాట. ఆ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్, ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అడిగారు. సో క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దామండి. సో v ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ మనకి, ఓకేనా. ఆన్సర్ చేస్తే మనకి 11.7 వస్తుంది. బట్ క్యాలిక్యులేట్ చేసేద్దాం ఒకసారి. సో ప్లేస్డ్ ఎట్ అంటే u ఈజ్ ఈక్వల్ టు -25 and f is equal to 20 and we have to find the v. So 1/v is equal to 1/f minus 1/u. So అలా అవుతుంది, ఏమవుతుంది 1/20 మైనస్ ఆఫ్ 1/-25. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది 1/20 ప్లస్ 1/25. ఎల్సిఎం కడితే ఏమొస్తుంది మనకి, సో 100 వస్తుంది. ఓకే 100, సింపుల్గా 100 అనమాట. ఇక్కడ మీకు ఏమొస్తుంది 25 ఓకే 25 ఓకే జస్ట్ సెకండ్ 25 ప్లస్ ఇక్కడ 25 4 ఏమొచ్చింది మనకి 9/100 వస్తుంది. 9/100. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 9/100 అయినప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 100/9 అనమాట. సింప్లిఫై చేస్తే 11.1111 వస్తుంది. సో 11.1 సెంటీమీటర్ అనేది తీసుకుంటాం. దట్స్ ద ఆన్సర్ అనమాట. ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, మిర్రర్ ఫార్ములానే యూజ్ చేసాం. ఇక టైప్ బి ఫార్ములా అనేసరికి ఇక్కడ ఏం వాడతామంటే మ్యాగ్నిఫికేషన్. సో m ఈజ్ ఈక్వల్ టు h2/h1 దట్ ఈజ్ ఈక్వల్ టు -v/u. ఓకేనా. ఫార్ములా చూసుకోండి, h2/h1 దట్ ఈజ్ ఈక్వల్ టు -v/u అనమాట. ఈ ఫార్ములా చూస్తాం. h1 అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ హైట్, అండ్ h2 అంటే ఇమేజ్ హైట్, అండ్ u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అండ్ v అంటే ఇమేజ్ డిస్టెన్స్ అనమాట. హౌ టు రీడ్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, m అనేది +1 ఉందనుకోండి, ఓకేనా, ఇట్ ఈస్ ఎరెక్ట్ అండ్ విజువల్. సో మైనస్ ఉందనుకోండి, ఇన్వర్టెడ్ అండ్ రియల్. గుర్తుపెట్టుకోండి.
సో అలాగే 1 వచ్చింది అనుకోండి సేమ్ సైజ్, ఓకేనా. 1 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి మ్యాగ్నిఫైడ్, 1 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి డిమినిష్డ్. సో గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ చెప్తాను చూడండి, ప్లస్ ఇచ్చాడు అనుకోండి ఎరెక్ట్ అని చెప్పాలి, నెగిటివ్ ఇచ్చాడంటే ఇన్వర్టెడ్ అని చెప్పాలి. సో ఒకవేళ ఈక్వల్ టు 1 అంటే సేమ్ సైజ్ అని చెప్పాలి, 1 కన్నా ఎక్కువ అంటే మ్యాగ్నిఫైడ్ అని చెప్పాలి, 1 కన్నా లెస్ అయితే డిమినిష్డ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫికేషన్ ఇండెక్స్ ఈజ్ -0.5 అన్నాడు అనుకోండి, ఇప్పుడు దీనికి ఉన్న లక్షణం ఏంటి, నెగిటివ్, ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. 0.5 డిమినిష్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇన్వర్టెడ్ అండ్ రియల్ అండ్ డిమినిష్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి కండిషన్. సో వాల్యూ బట్టి మీరు చెప్పాలి. సో క్వశ్చన్ నెంబర్ 1, ది మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ +1. వాట్ డస్ దిస్ మీన్స్? సో మ్యాగ్నిఫికేషన్ ఇండెక్స్ అనేది ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు కూడా వర్క్గా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి, ఎప్పుడు కూడాను మనకి సేమ్ సైజులోనే ఇమేజ్ వస్తుంది, ఈక్వల్ సైజులోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎప్పుడు కూడాను ఎరెక్ట్ ఇమేజే ఇస్తుంది. సో ఎందుకంటే ఎరెక్ట్, విజువల్, సేమ్ సైజ్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద మిర్రర్ ఈజ్ +3? కాన్కేవ్ మిర్రర్ అన్నాడు, M అనేది +3 అన్నాడు. ఖచ్చితంగా ఏమండి, +3 అంటే మ్యాగ్నిఫైడ్, 3 అన్నాడు కాబట్టి మ్యాగ్నిఫైడ్, ప్లస్ అన్నాడు కాబట్టి విర్చువల్ అండ్ ఎరెక్ట్. సో విజువల్ అండ్ ఎరెక్ట్ అండి. సో ఇక్కడ ఏమవుతుంది ఫైనల్గా, ఎరెక్ట్ ఇమేజ్, విజువల్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ది మిర్రర్ ఇస్ -0.75? నెగిటివ్ అన్నాడండి, సో ఇన్వర్టెడ్. నెగిటివ్ అన్నాడు కాబట్టి ఇన్వర్టెడ్, అండ్ నెగిటివ్ వచ్చేటప్పుడు ఇంకేమొస్తుంది, రియల్ అని కూడా వస్తుంది, రియల్, ఇన్వర్టెడ్ అండ్ రియల్. అండ్ 0.75 అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ డిమినిష్డ్. సో డిమినిషన్ అనమాట, ఓకే గుర్తుపెట్టుకోండి. ఇన్వర్టెడ్, రియల్ అండ్ డిమినిషన్. ఇప్పుడు ఏం చేద్దాం, వీటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దామండి. ఫస్ట్ వన్ చూద్దాం. An object 4 cm height is placed at a distance of 36 cm from a concave mirror. The image is formed in 18 cm from front of the mirror. Find the height of the image. సో మనకి ఫార్ములా ఏం చెప్పండి, ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఓకేనా. h1/h2 ఆర్ -v/u, 2 ఫార్ములాలు ఉన్నాయి. సో మ్యాగ్నిఫికేషన్ ఇండెక్స్లో ఈ రెండు మనకి ఏం తెలుస్తుందంటే h1/h2 ఈజ్ ఈక్వల్ టు -v/u అని తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏముంది, హైట్ ఇచ్చాడండి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ దట్ ఈస్ h1 ఇచ్చాడు, ఓకేనా. ప్లేస్డ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 36 సెంటీమీటర్స్ ముందు పెట్టారు అంటే u ఇచ్చేసాడు. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ 18 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, v కూడా ఇచ్చేసాడు. మనకు కావాల్సింది ఏంటి, h2 కట్టాలి. చూసారా, u ఇచ్చాడు, v ఇచ్చాడు, h1 ఇచ్చాడు, h2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకున్న ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు h1/h2 ఈజ్ ఈక్వల్ టు -v/u, కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేసేద్దాం. గివెన్ ఏమేమి ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ 4 సెంటీమీటర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది ఇమేజ్ h1 ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈజ్ ఈక్వల్ టు -36 సెంటీమీటర్. సైన్ కన్వెన్షన్స్ వాడుతున్నాం. సో అంతేకాకుండా ఇమేజ్ డిస్టెన్స్ కావాలి, ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు -18. మనం కట్టాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ కట్టాలి. మనకున్న ఫార్ములా ఏంటి, కొద్దిగా పైకి కిందకి అయ్యే చూసుకోండి. ఫార్ములా ఏంటి, h2/h1 ఈజ్ ఈక్వల్ టు -v/u, ఓకేనా. సో ఫైనల్గా h2 రావాలంటే క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి, h1 × v/h2/u అవుతుంది, ఓకేనా. సో కాబట్టి ఏమవుతుంది, మైనస్ అనేది ముందు తీసుకొచ్చాం కాబట్టి v × h1/u అవుతుంది అనమాట, ఓకేనా. క్రాస్ మల్టిప్లై చేసాం అండ్ యూని రైట్ సైడ్ మూవ్ చేసాం, ఓకే. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, వాల్యూస్ వేసాం అనుకోండి, v ప్లేస్లో -18 × 4/-36. సో మనం మల్టిప్లై అంటే సింప్లిఫై చేస్తే 18 1 జా, 18 2 జా, 2 1 జా, 2 2 జా. ఫైనల్గా మనకి ఏమొచ్చింది, మనకి -2 వచ్చింది. h2 ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చిందంటే మైనస్ వచ్చింది అంటే అర్థం ఏంటి, మనకి ప్రిన్సిపల్ యాక్సెస్కి కింద ఉంటుందని తెలిసిపోయింది. నెక్స్ట్ వన్ ఏం తెలిసింది, 2 సెంటీమీటర్స్ అని వచ్చింది, ఓకేనా. అంటే ఆ ఇమేజ్ యొక్క హైట్ అనేది 2 సెంటీమీటర్స్ అనమాట. సో దీనికి ఫైనల్గా మనం కంక్లూజన్ ఇస్తాం, ది హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ 2 సెంటీమీటర్ అండ్ ఇట్ ఈస్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎందుకు నెగిటివ్ వచ్చింది కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని చెప్తాము. 2 సెంటీమీటర్స్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ అని చెప్తాం. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఏ కన్వర్జింగ్ మిర్రర్ ఫోకస్, కన్వర్జింగ్ మిర్రర్ అనగానే కాన్కేవ్ అని గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్, ఇట్ ఈస్ కాన్కేవ్. ఇస్ ద రియల్ ఇమేజ్ ఆఫ్ హైట్ 4 సెంటీమీటర్స్. సో రియల్ ఇమేజ్ వచ్చేసింది 4 సెంటీమీటర్స్ వచ్చింది.
ఆఫ్ హైట్ as 1 సెంటీమీటర్. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చేసాడు h1 1 సెంటీమీటర్స్ అండ్ రియల్ ఇమేజ్ యొక్క హైటు h2 ఇచ్చేసాడు అండ్ 20 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది మిర్రర్. ఓకేనా, 20 సెంటీమీటర్లు ఉంది అండ్ ఫైండ్ ది ఇమేజ్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు, u ఇచ్చాడు అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ది v. ఓకేనా, సో దీనికి రే డయాగ్రామ్ వేసామనుకోండి ఎలా వస్తుంది. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి తల క్రిందులుగా ఇన్వర్టెడ్ ఉంది, 4 సెంటీమీటర్స్ హైట్ ఉంది, వేసేసాం 4 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్పాడు, ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసామో మనకి తెలుస్తుంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్ వచ్చిందంటే ఖచ్చితంగా సికి ఎఫ్కి మధ్యలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మ్యాగ్నిఫైడ్ వచ్చింది కాబట్టి, అంటే కాస్త పెద్దది వచ్చింది కాబట్టి. ఎందుకు, ఆబ్జెక్ట్ 1 సెంటీమీటర్ అన్నాడు, ఇమేజ్ 4 సెంటీమీటర్స్ అన్నాడు, అంటే మనకి ఇది ఏమైనట్టు, ఎన్లార్జ్ అయినట్టు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, సికి ఎఫ్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా, పెట్టాం 1 సెంటీమీటర్. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు. ఓకే, 20 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. సో మనకు కావాల్సింది ఫైనల్గా ఇమేజ్ డిస్టెన్స్ కావాలి. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ is to -4 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ హైట్ is equal to 1 సెంటీమీటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ is equal to u -20 సెంటీమీటర్స్. ఓకేనా, రైట్ అండి. తర్వాత వచ్చేసి మనకి మీకు చూడొచ్చు హైట్ ఆఫ్ ది ఇమేజెస్ అనేది నెగిటివ్ తీసుకున్నాం. ఎందుకు చెప్పండి, ప్రిన్సిపల్ యాక్సెస్ కింద ఉంది, ఎందుకంటే రియల్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా, అండ్ ఎన్లార్జ్డ్ కాబట్టి కిందనే ఉంటుంది. అండ్ మీకు ఆబ్జెక్ట్ హైట్ అనేది ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఉంటుంది, పాజిటివ్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం 20 సెంటీమీటర్స్. ఫార్ములా ఏంటండి, సో కాబట్టి h1/h2 is equal to -v/u. సో ఇది ఫార్ములా ప్రకారం ఇస్తే -v is equal to u into h2/h1 అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసాం. ఓకే, సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే వాల్యూస్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు -20 into -4/1 ఇంటూ చేస్తే ఫైనల్గా -80/1 వచ్చింది. దట్ మీన్స్ సో ఇక్కడ -80 సెంటీమీటర్స్ అనేది ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. ఇమేజ్ డిస్టెన్స్ మైనస్లో ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అని చెప్తాను అనమాట. సో మిర్రర్కి ముందు వైపు 80 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉందని అర్థం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇక్కడ మనకి, ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ 3 times enlarged image of an object placed at 10 centimeters in front of it. Calculate the focal length of the mirror. ఓకేనా, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ కాన్కేవ్ మిర్రర్ ఉంది, ప్రొడ్యూసర్ 3 times enlarged image, అంటే ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ కన్నా 3 times ఉంది, అంటే అక్కడ ఏమైంది, మ్యాగ్నిఫికేషన్ ఇండెక్స్ అనేది 3 అని తెలిసింది. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ 10 centimeter in front of it. ఓకేనా, 10 సెంటీమీటర్స్ ముందు పెడితే వచ్చింది. క్యాల్కులేట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్. ఒకటి, సో ద ఫార్మేషన్ ఆఫ్ ది ఇమేజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రే డయాగ్రామ్ అని డ్రా చేయమన్నాడు. ఫస్ట్ వన్ చూద్దామండి. u ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, ఇమేజ్ అనేది -10 అండ్ m ఈజ్ ఈక్వల్ టు 3 అని మనకు తెలుసు, కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -v/u, డైరెక్ట్ -3 వేద్దాం. సో మైనస్ ఎందుకు వేసామంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఫ్రంట్ ఆఫ్ మిర్రర్లోనే ఉంటుంది. సో v/u ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ v ఈజ్ ఈక్వల్ టు 3u. సో కాబట్టి అక్కడ u అనేది మనకి 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా v ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ వస్తుంది. సో v ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్ వచ్చింది. సో నెక్స్ట్ మనకి u తెలుసండి, u వచ్చేసి మీకు -10 అని తెలుసు, v అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మీకు -30 అని తెలుసు. సో f ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సైన్ కన్వెన్షన్ ఉపయోగించి ఫార్ములా చేస్తాం, దట్ ఈస్ సో దట్ ఈస్ 1/v + 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f కదా, ఈ ఫార్మ్ ఉపయోగించి చేస్తాం అనమాట. చేసినట్లయితే ఏమొస్తుంది మనకి, f ఈజ్ ఈక్వల్ టు -7.5 వస్తుంది. దీనికి సరిపోయే రే డయాగ్రామ్ ఇది సరిపోతుంది. ఓకేనా, f ఈజ్ ఈక్వల్ టు -7.5 అంటే ఇది మనకి కాన్కేవ్ మిర్రర్కి ముందు వైపు ఉంటుందని అర్థం. ఓకేనండి, సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో అయితే చాలా క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ఆన్సర్ చేసి మీకు చూపించడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మీకు ఈ వర్క్షీట్లో యాడ్ చేస్తున్నాను, వాటిని అయితే మీరు చెక్ చేయండి. ఓకే, సో మీకు వర్క్షీట్లో అయితే చాలా వరకు క్వశ్చన్స్ అయితే మీకు యాడ్ చేయడం జరిగింది, ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ పైన మనం ఫార్ములాస్ అయితే చేస్తున్నాము. ఓకే, అండ్ టైప్ సి న్యూమరికల్స్ కూడా మనకు ఉంటాయి, అంటే మ్యాగ్నిఫికేషన్ ఇండెక్స్ని రెండింటిని కలుపుతూ కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్రాక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో ఈ రిఫ్రాక్షన్కి సంబంధించి మీకు వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియోని కూడా చూడండి అండ్ వర్క్ షీట్స్ అయితే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి.